ఉన్నారు మాట్లాడక దీని గురించి వివరంగా తెలుసుకుందాం. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వినోద్ అండి. వినోద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి అండి. హైదరాబాద్ నుంచి. అంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి మాట్లాడాలి మేడం. చెప్పండి, మీ పాప పేరు చెప్పండి అమ్మా. మా బాబు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్ అండి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 తారీఖు 2వ నెల 2వ తారీఖు 2వ నెల 1998. 1998. టైం చెప్పండి. 98. టైం చెప్పండి. రాత్రి 3 గంటలకు మేడం. 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో. 2-3 మధ్యలో. ఆ, ఏ ఊర్లో పుట్టారమ్మా? సలక్పూర్. మరోసారి చెప్పండి. సలక్పూర్. సలక్పూరా? ఎటువైపు వస్తుంది? ఎటు? హలో, సలక్పూర్ మేడం. జిల్లా డిస్ట్రిక్ట్ చెప్తారా? డిస్ట్రిక్ట్ సిద్దిపేట. సిద్దిపేట వస్తుంది. ఓకే మేడం. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మేడం మాట్లాడండి. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, చెప్పుతలే. గురూజీ మా కొడుకు ఇంజనీరింగ్ చదివింది గురూజీ. ఆయన చెప్పండి. 2-3 పాస్ అవుతలేడు సార్. చెప్పుతలే. ఇంజనీరింగ్ చదివిండు ఆయన, 2-3 పాస్ అవుతలేడు మేడం. సరే అమ్మా, మీ అబ్బాయి ప్రస్తుతం మీ అబ్బాయికి సాడే నడుస్తుంది. అంటే ఏళ్ళు నడిచిన అంటారు దాన్ని. ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఒకసారి మీ అబ్బాయి పేరు మీద ఆంజనేయ స్వామికి మీ అబ్బాయికి ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం వడమాల వేయించమ్మా. తర్వాత ఒకసారి ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా మన రావులపాలెం దగ్గర మందపల్లిన గుడి ఉంది, అక్కడ తీసుకెళ్లి శివుడికి తైలాభిషేకం చేయించు. లేదంటే మన షిరిడి దగ్గర శనిసింగనాపూర్ ఉంది కదమ్మా, అక్కడైనా తీసుకుపోయి అభిషేకం చేయించు తొందరగా. దానివల్ల తొందరగా మీ అబ్బాయి సెట్ అవుతాడు. ఇప్పుడు ప్రజెంట్ సాడే నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఆలస్యం అవుతుంది. ఒకసారి నేను చెప్పిన 2 చోట్ల ఏదో ఒక చోటుకి తీసుకెళ్ళి అభిషేకం చేయించమ్మా. తొందరగా మీ అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి జాబ్లో సెటిల్ అవుతాడు. అమ్మ విన్నారు కదా గురుగారు. అయితే మీరు అడిగిన సమస్యకు చక్కటి పరిష్కారం తెలియజేశారు, దాన్ని పాటించండి. గురువు తెలియజేస్తారండి. ఇంత రాముల వారి గురించి మాట్లాడుతున్నారు. అయితే అమ్మ సీతమ్మ వారు ముందే పుట్టిందమ్మా. అంటే అంటే ఇందా చెప్పిన పద్మాక్ష మహారాజుకి పుట్టిన అమ్మాయి సీతమ్మ వారు. అంటే ఆ సీతమ్మ వారికి ముందు అంటే ఈ సీతమ్మ లక్ష్మీదేవి ఏంటంటే ఇష్టపడేది కాదు. కాకపోతే క్షమించిన గురుగారు, మరొక